నమస్కారం. ఈ ప్రామాణికమైన వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పుణ్యగిరి టౌన్షిప్ అందిస్తున్న అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని ఒక ఎక్స్పర్ట్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో కేవలం ఒక స్థలాన్ని కొనడం వేరు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ఒక వ్యూహాత్మక ఆస్తిని సొంతం చేసుకోవడం వేరు. లాంగ్ టర్మ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దీర్ఘకాలిక రాబడిపై దృష్టి పెట్టేవారికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా డేటాలోకి వెళ్దాం. మనం ప్రధానంగా 6 కీలక అంశాలపై దృష్టి పెడతాం. ప్రాథమిక పెట్టుబడి సిద్ధాంతం నుంచి మొదలుపెట్టి కనెక్టివిటీ, క్యాపిటల్ అప్రిసియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేటరీ భద్రత మరియు ఫైనల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ ఎలా ఉండబోతోందనేది లాజికల్గా పరిశీలిద్దాం. ముందుగా అసలు ఈ పుణ్యగిరి ఇన్వెస్ట్మెంట్ థీసిస్ ఏంటి? దీన్ని కేవలం భూమిలా కాకుండా ఒక డీరిస్క్డ్ ఫైనాన్షియల్ అసెట్గా ఎందుకు చూడాలో ఇప్పుడు అర్థం చేసుకుందాం. డెవలపర్ విషయానికి వస్తే గృహ నిర్మాణ్ ప్రాజెక్ట్స్ అంటే జీఎన్పీ గ్రూప్ ఈ టౌన్షిప్ను డెవలప్ చేస్తోంది. వీరి పొజిషనింగ్ చూస్తే ఏ నేమ్ యూ కెన్ ట్రస్ట్ అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒక ఇన్వెస్టర్గా మనకు కావాల్సింది కూడా ఇదే కదా. ఏ ప్రాజెక్టులో అయినా డెవలపర్ విశ్వసనీయతే మన పెట్టుబడికి అసలైన భరోసా ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కోర్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఇవి కేవలం సాధారణ ప్లాట్లు కానే కావు. ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ హబ్కు చాలా దగ్గరలో అత్యధిక డిమాండ్ ఉన్న ఏరియాలో ఉన్న లిమిటెడ్ ప్లాట్స్ ఇవి. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉండటమే హై క్యాపిటల్ అప్రిసియేషన్కి అసలైన ఫార్ములా. దీర్ఘకాలికంగా అత్యుత్తమ రాబడిని ఆశించే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోడల్ ఇది. ఇక మ్యాక్రో లెవెల్లో చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ మరియు రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ల్యాండ్ వాల్యూని డిసైడ్ చేసేది ప్రధానంగా ఈ కనెక్టివిటీనే. భౌగోళికంగా దీని స్థానం చాలా స్ట్రాటజిక్ అని చెప్పాలి. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్లే హైవే, అలాగే రాయ్పూర్ హైవేల మధ్యలో ఇది ఒక అద్భుతమైన జంక్షన్లో ఉంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం చూసే ఏ పోర్ట్ఫోలియోకైనా ఇంతకంటే పర్ఫెక్ట్ లొకేషన్ దొరకడం చాలా అరుదు. రియల్ ఎస్టేట్లో హైవే కనెక్టివిటీ వాల్యూ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డేటా చూస్తే ఈ టౌన్షిప్ నేరుగా NH516 ఈ జాతీయ రహదారిని ఆనుకునే ఉంది. అక్కడి నుంచి NH516B కేవలం 3 కిలోమీటర్ల దూరంలో, అలాగే అత్యంత కీలకమైన NH26 వైజాగ్ రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మామూలు కనెక్టివిటీ కాదు, అపారమైన కమర్షియల్ ట్రాఫిక్ను అట్రాక్ట్ చేసే ఫ్యాక్టర్ ఇది. ట్రాన్సిట్ హబ్స్ పరంగా చూస్తే ఎస్కోటా మరియు విజయనగరం రైల్వే స్టేషన్లు అత్యంత చేరువలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అతిపెద్ద పాయింట్ ఏంటంటే రాబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ అమాంతం పెరగడానికి విమానాశ్రయం సామీప్యత కంటే పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ ఇంకేం కావాలి చెప్పండి? సరే, రవాణా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన మూలధన వృద్ధికి అంటే క్యాపిటల్ అప్రిసియేషన్కి కారణమయ్యే లోకల్ ఎకనామిక్ డ్రైవర్స్ ఏంతో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ని గమనించండి, 1166. ఇది మామూలు నంబర్ కాదు సుమా. ప్రాజెక్టుకు దగ్గర్లో రాబోతున్న JSW ఇండస్ట్రియల్ పార్కు విస్తీర్ణం ఇది. 1166 ఎకరాల భారీ ఇండస్ట్రియల్ సెటప్ అంటే వందలు కాదు, వేలాది మందికి ఉపాధి కల్పించే కేంద్రంగా ఇది మారబోతోంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్కి అసలైన బెనిఫిట్ వచ్చేది ఖచ్చితంగా ఇక్కడే. పారిశ్రామిక అభివృద్ధితో పాటు లైఫ్ స్టైల్ సదుపాయాలు కూడా అంతే ఇంపార్టెంట్. జస్ట్ 200 మీటర్ల దూరంలో సత్యసాయి ఆశ్రమం మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండటం హెల్త్ కేర్ పరంగా ఒక గొప్ప ఎసెట్. అలాగే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్, చుట్టుపక్కల ఉన్న పుణ్యగిరి, వైకుంఠ వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఇవన్నీ కూడా ఇక్కడి నివాస యోగ్యతను భారీగా పెంచుతాయి. బయర్స్ అట్రాక్ట్ అవ్వడానికి ఇవి బలమైన కారణాలు. ఇప్పుడు మ్యాక్రో వ్యూ నుంచి మైక్రో వ్యూకి వద్దాం. అంటే ఆస్తి స్థాయిలో ప్లాట్ల దగ్గర ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో అనలైజ్ చేద్దాం. లేఅవుట్ ప్రణాళికను డీటెయిల్డ్గా చూస్తే మొత్తం 68 ఎక్స్క్లూజివ్ ప్లాట్లున్నాయి. ప్లాట్ల మధ్య స్పేసింగ్ చాలా ఉదారంగా ఇచ్చారు. లేఅవుట్ అంతటా 40 అడుగుల విశాలమైన కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి. ఒక ప్రీమియం అప్పర్ క్లాస్ డెవలప్మెంట్లో మాత్రమే ఇలాంటి స్పేషియస్ డిజైన్ సాధ్యమవుతుంది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన మరో విషయం యూటిలిటీ అప్గ్రేడ్స్. సీసీ రోడ్లు, డ్రైనేజ్ లాంటివి డెవలపర్స్ ముందే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ బిల్డర్స్కి టైం, క్యాపిటల్ రెండూ సేవ్ అవుతాయి. కానీ వీటన్నింటికంటే హైలైట్ ఏంటంటే ప్రతి ప్లాట్కి 5 కిలోవాట్ల అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తున్నారు.
ఎలక్ట్రిక్ వైర్లు పైన కనిపించకుండా భూగర్భం ద్వారా ఇవ్వడమనేది నిజంగా ఒక టాప్ టియర్ ప్రాజెక్ట్ లక్షణం. ఇక కమ్యూనిటీ ఫీచర్స్ విషయానికొస్తే 24/7 సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నాయి, మన ఇన్వెస్ట్మెంట్కి పూర్తి రక్షణ ఉంటుందన్నమాట. వీటితో పాటు అద్భుతమైన ప్రవేశ ద్వారం ది గ్రాండ్ ఆర్చ్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్డ్ పార్క్, జాగింగ్ ట్రాక్ మరియు అవెన్యూ ప్లాంటేషన్ లాంటివి ఈ ప్రాజెక్ట్ను ఒక సాధారణ ఓపెన్ ప్లాట్ స్థాయి నుంచి ఒక ఎలైట్ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా మారుస్తున్నాయి. మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఉన్నా రెగ్యులేటరీ పరంగా సేఫ్టీ లేకపోతే ప్రయోజనం లేదు కదా. అందుకే నెక్స్ట్ మనం లీగల్ కంప్లయన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డెవలప్మెంట్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే VMRDA చేత అఫీషియల్గా అప్రూవ్ చేయబడింది. LPNO 47/2025/1167. ఈ ఆమోదం ఉండటం వల్ల లేఅవుట్ 100% ప్రభుత్వ నిబంధనలకు లోబడి లీగల్గా ఉందని కన్ఫర్మ్ అవుతోంది. ఒక ఇన్వెస్టర్గా మన రిస్క్ను ఇది దాదాపు జీరో చేస్తోంది. VMRDA ఆమోదంతో పాటు ఈ ప్రాజెక్ట్ ఏపీ రెరా వద్ద కూడా రిజిస్టర్ అయింది. ఆ రెరా రిజిస్ట్రేషన్ నంబర్ P02300066400. రెరా అప్రూవల్ అనేది ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ సేఫ్టీకి మరియు ట్రాన్స్పరెన్సీకి పక్కా గ్యారంటీ ఇస్తుంది. పెట్టుబడిదారుల సొమ్ము అత్యంత సురక్షితమైన చేతుల్లోనే ఉందని చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ప్రూఫ్. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మన అసలైన లక్ష్యం లాంగ్ టర్మ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతోంది. బ్రోచర్లో వాళ్ళిచ్చిన ఆ కోట్ గుర్తుందా? ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ హబ్ విత్ హై అప్రిసియేషన్ పొటెన్షియల్. ఈ ఒక్క వాక్యం ప్రాజెక్ట్ మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. భారీ పారిశ్రామిక వాడ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్ మరియు హైవేల వల్ల యాక్సెస్ పెరుగుతుంది, అలాగే ప్రీమియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల లైఫ్ స్టైల్ వాల్యూ పెరుగుతుంది. ఇవన్నీ కలిపితే వచ్చేదే సాలిడ్ లాంగ్ టర్మ్ గ్రోత్. ఇంతకంటే క్లియర్ విజన్ మరొకటుండదు. సో ఫైనల్గా మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న ఒకటే. ఇంత వేగంగా డెవలప్ అవుతున్న ఈ ఎకనామిక్ కారిడార్లో అత్యంత సురక్షితమైన మరియు పరిమితమైన ఇలాంటి రియల్ ఎస్టేట్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీ పోర్ట్ఫోలియో సిద్ధంగా ఉందా? ఈ డేటా ఆధారిత విశ్లేషణ మీకొక క్లారిటీ ఇచ్చి పక్కా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడంలో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.